జాగ్రఫీలో రిపీటెడ్ క్వశ్చన్లో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రశ్న వచ్చేసి మెడిటేరియన్ సీ ఈజ్ ఏ బోర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని దేశాల్లో మధ్యధరా సముద్రం ఏ దేశాలతో సరిహద్దు పంచుకుంటుందని చెప్పేసి అడిగారు. కాబట్టి ఏ సముద్రం అంట? మధ్యధరా సముద్రం. సో మధ్యధరా సముద్రం. సో మధ్యధరా సముద్రం అనేది సరిహద్దు దేశాలు ఏ దేశాలు మధ్యధరా సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్నాయని చెప్పేసి అడిగారు ప్రశ్న. సో కంట్రీస్ ఏమిచ్చారు? జోర్డాను, ఇరాకు, లెబనాను, సిరియా. సో ఇందులో ఏమడిగారు? తప్పు అడిగారా, రైట్ అడిగారా? కరెక్ట్ ఆన్సర్ అడిగారు. సో మధ్యధరా సముద్రంతో ఏ దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయో ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నాడు అనమాట. కాబట్టి జోర్డాను, ఇరాకు, ఆ లెబనాను, సిరియా. సో మనకి లెబనాన్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది, మధ్యధరా సముద్రంతో డైరెక్ట్గా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సిరియా కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సిరియా అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది, కానీ ఇరాక్ మాత్రం బోర్డర్ అనేది షేర్ చేసుకోదు. సో ఇరాక్ అనేది బోర్డర్ అయితే షేర్ చేసుకోదు. కాబట్టి ఇక్కడ ఏ అనేది క్యాన్సిల్, అలానే మనకి నెక్స్ట్ బి అనేది కూడా క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి 1 అనేది కరెక్ట్గా చూడాలి. జోర్డాన్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. జోర్డాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే చుట్టూ మనకి డెడ్ సీ తప్ప, మృత సముద్రం తప్ప, ల్యాండ్ లాక్డ్ సీ, మృత సముద్రం తప్ప ఇంకేం అటాచ్ ఉండవు. కాబట్టి జోర్డాన్ కూడా రాంగ్ అనమాట. కాబట్టి 1 కూడా రాంగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 and 4 ఓన్లీ. సో 3 and 4 ఓన్లీ కరెక్ట్ అనమాట. కాబట్టి మధ్యధరా సముద్రంతో బోర్డర్ షేర్ చేసుకునే దేశాలు వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం చూసుకుంటే లెబనాను, ఇంకొకటి వచ్చేసి సిరియా అనమాట. సో సిరియా, లెబనాను, సిరియా వచ్చేసి ఇక్కడ బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఈ 2 కంట్రీస్లో ఈ మధ్య ఎక్కువగా ఏంటి మనకి తీవ్రవాద సంస్థలనే వచ్చాయని చెప్పేసి మనకి యుఎస్ వాళ్ళు చాలా అటాక్స్ చేస్తున్నారు, ఇజ్రాయిల్ వీళ్ళంతా కూడా. కాబట్టి లెబనాను, సో లెబనాన్స్లో మనకి ఉంటారన్నమాట కొంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, హమాస్ అని చెప్పేసి ఇలా ఉంటారు. సిరియాలో మనకి ఐసిస్ వాళ్ళు ఉంటారు, సో తీవ్రవాద సంస్థలు. కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్లో అనమాట, మిడిల్ ఈస్ట్లో ఎక్కువ ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలే కాకుండా కాస్పియన్ సముద్రము, డెడ్ సీ ఇవన్నీ కూడా చూసుకోండి. మనకి మృత సముద్రం జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఉంటుంది మృత సముద్రం. ఇంకా కాస్పియన్ సముద్రం కావచ్చు, ఇంకా మనకి బ్లాక్ నల్ల సముద్రము, బాల్టిక్ సముద్రము, ఈ సముద్రాల చుట్టూ ఉండే దేశాలు అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, సరిహద్దు దేశాలు